ఫ్రెండ్స్, ఇవాళ మనము వెజిటేబుల్ చపాతీ రోల్స్ తయారు చేద్దాము. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగాక దానిలో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దీనికి కావలసిన వెజిటేబుల్స్ ముక్కలు క్యాబేజీ, క్యారెట్, టమాటో, ఆనియన్స్, ఆలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వేగాక ఆ ముక్కలను వేసుకోవాలి. ఆ ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ కలపాలి. తర్వాత దీనికి ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక చిటికెడు చాట్ మసాలా వేసుకోవాలి. ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ తినని పిల్లలు ఈ విధంగా మనం చపాతీలో పెట్టి తినిపిస్తే చాలా ఇష్టంతో తింటారు. తర్వాత దీనికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆవిరికి మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చూసి మనం వీడియోలో చూపిన విధంగా కట్ చేసి చూడాలి. దాదాపు మగ్గిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసుకొని వీటిని చల్లార్చనివ్వాలి. ముందుగా తయారు చేసుకున్న చపాతీకి టమాటా సాస్ రాసి దీనిలో వెజిటేబుల్స్ పెట్టి వీడియోలో చూపిన విధంగా రోల్ చేసి మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని టమాటా సాస్లో డీప్ చేసి తినాలి. ఎంతో టేస్టీకరమైన